ఇక పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పార్టీలు మారిన 10 మంది ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఎలక్షన్ కమిషన్, స్పీకర్, ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికలపై ప్రజలకు విశ్వాసం కలగాలంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటున్న కె పాల్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఫిల్ దాఖలైంది. దానిపైన తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ కొనసాగించింది. ముఖ్యంగా పిల్ దాఖలు చేసినటువంటి కె పాల్ మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే పార్టీ పర్సన్గా తన వాదనలు వినిపించడం జరిగింది. వాదనలు వినిపించిన తర్వాత తెలంగాణ హైకోర్టు ప్రతివాదులుగా ఉన్న వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తం 14 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు జరిగినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది, తన పిల్లో ఎలాంటి అంశాలు పేర్కొన్నారనేటువంటి అంశాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా మీరు ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది. పిల్లో మీ యొక్క ప్రేయర్ ఏంటి, ఈ రోజు జరిగినటువంటి వాదనలు ఏ విధంగా ఉన్నాయి? ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆనరబుల్ Chief Justice, Associate Justice of Telangana High Court. While the matter is in court, normally we should not talk, that's why I don't do press meets. But ikkada enti ante ikkada BRS nunchi 10 mandi MLAlu పోటీ చేసి గెలిచి ఈ 10 నెలల్లో 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఇంకొక 15-20 మంది చేరడానికి సిద్ధపడ్డారు. అది చట్టవిరుద్ధం. 10th షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ నుంచి పోటీ చేసిన వారు ఆ పార్టీని మారడం చట్టవిరుద్ధం. వాళ్ళు రాజీనామా చేసి మరలా బై ఎలక్షన్స్కి వెళ్ళాలి. అది ఇంతకుముందు కూడా అలాగే కేసీఆర్ గారు కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 10 సంవత్సరాల క్రిందట 5 సంవత్సరాల క్రిందట బీఆర్ఎస్లో చేర్చుకున్నారు, టీఆర్ఎస్లో. అది చట్టవిరుద్ధమే. ఏమవుతుంది అంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ప్రతి ఒక్కరికి నోటీసులు పంపించారు. ఒకటి తెలంగాణ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు, 2 స్పీకర్కి ఎందుకు మీరు వాళ్ళు డిస్క్వాలిఫై చేయలేదు, 3 10th షెడ్యూల్ సెక్రటరీకి చట్టం ఉంటుండగా మీరు దాన్ని ఎందుకు ఇంతవరకు వారిని డిస్క్వాలిఫై చేయలేదు, అనర్హులు వేటు వేయలేదు, 4 ఎలక్షన్ కమిషన్. ఇవన్నీ తెలిసి తెలియనట్టు మీరెందుకు ఉంటున్నారు? దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది సార్. 100% ఓట్లేయడానికి సిద్ధపడట్లేదు. ఏదో విలేజ్ల్లో డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తున్నారు తప్ప ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ 120 మంది మన ప్రజాశాంతి పార్టీలో మద్దతు ఇస్తున్న దేనికంటే ఇలాంటివి పోరాడుతున్నాం కనుకే. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇందిరాగాంధీని 1975 జూన్ 12న అలహాబాద్ కోర్టు ఏం తీర్పిచ్చింది? మీరు ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా చట్టానికి లోబడవలసిందే. మీరు ఇల్లీగల్ పనులు చేశారు కాబట్టి పార్లమెంట్లో మీరు అడుగు పెట్టినా మీకు ఓటు హక్కు లేదు. అదే నేను ఇంటర్మ్ ప్రేయర్ రిక్వెస్ట్ చేశాను ఆనరబుల్ సీజే బెంచ్ని. ఈ ఎమ్మెల్యేలకి శాలరీలు ఇవ్వకూడదు, ఈ ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో అలౌ చేయకూడదు. ఒకవేళ చేసినా వారికి ఓటు హక్కు ఉండకూడదు అసెంబ్లీలో. ఎందుకు? బీఆర్ఎస్ తరపున ఓటేస్తానని ప్రజల్ని మోసం చేసి మభ్యపరిచి ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఓట్లు వేస్తున్నారు కదా, రుజువైపోయింది కదా. ఇది బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా దానవ నాగేంద్ర మరలా ఎంపీగా కాంగ్రెస్ తరపున ఎలా పోటీ చేశారు? దీన్ని అడిగినోడు లేడు, ఆర్డర్స్ తెచ్చినోళ్ళు లేరు. మరలా అదే అన్నాను, యువర్ ఆనర్, అర్జెంటుగా ఇది వినకపోతే ఇప్పటికే 10 నెలలు అయింది, ఇంకొక సంవత్సరం 5 సంవత్సరాలు పడితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని ధీమాగా ఈ ఎమ్మెల్యేలు పశువులు అమ్ముడుపోయినట్టు అమ్ముడుపోతున్నారు. దేశం సర్వనాశనం అవుతుంది. ఇండియాలో ఉన్న ప్రధాన కారణమే మనం చైనా, అమెరికా కంటే ప్రధాన స్థానం పొందకపోవటానికి పొలిటికల్ కరప్షన్. అమెరికాలో $300 మోసం చేస్తే వారి మీద 7-8 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. అలాంటిది ఇక్కడ 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యే సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ పొలిటికల్ కరప్షన్ ఎండ్ అయితేనే కానీ ఈ దేశం బాగుపడదు అని వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మిగిలినటువంటి మొత్తం 14 మందికి ఈరోజు ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. వీళ్ళందరూ కూడా కౌంటర్ దాఖలు చేయాలా, ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఆర్డర్స్? కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించింది ఎవరు? కోర్టు ఆర్డర్స్ వేశారు.
ఈ 14 మంది గవర్నమెంట్ ఏంటి, స్పీకర్ ఏంటి, 10 మంది ఎమ్మెల్యేలు ఏంటి, 10th షెడ్యూల్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ అందరూ కౌంటర్ దాఖలు చేయాలి. డిలే ఈజ్ జస్టిస్ డినైడ్ ఏంటంటే మళ్ళా గేమ్ దెర్ విల్ బి ఎలక్షన్స్ ఇన్ 5 years. సో దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్. వీ మస్ట్ స్టాప్. వీ విల్ స్టాప్. ద ఆనరబుల్ హై కోర్ట్ has taken a right decision by sending them notices, and I thank them. There is a great confidence in the courts. Thank you. రైట్, ప్రస్తుతం అయితే 10 మంది ఎమ్మెల్యేలతో పాటు మిగిలినటువంటి నలుగురు మొత్తం 14 మందిని ఇప్పటికే ప్రతివాదులుగా చేర్చారు కాబట్టి వారందరూ కూడా వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.